మంచిది సహోదరి సహోదరులారా. మళ్ళీ శిక్ష, మన నేరముల నిమిత్తము కలిగినటువంటి శిక్షల గురించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం ఈ సాయం సమయాన. ఈ పైన కూర్చున్నప్పుడు బాగా అవి మధ్యాహ్నం కాలం మందు వాక్యం చెప్పినప్పుడు అవి కంటికి చిడతల్లాక అంటే ఇబ్బందికరంగా అయి ఆ ఒక వాక్య భాగం చెప్పి కిందికి వచ్చి ఉంటున్నాను. ఇప్పుడు ఇంట్లోనే ఇది లైట్ వేసుకొని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఆ పక్కలో ఉన్నటువంటి వారి శబ్దాలు కూడా మనకు కొంచెము ఇబ్బందికరంగా ఉంటావని, అలాగునే మనసిప్పి వాక్యం గట్టిగా చదువుకోవడానికి, చెప్పుకోవడానికి మనకంటూ ఒక ప్రత్యేకంగా ఒక స్థలం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నాము. దయచేసి వాక్యంలోకి వెళ్దాము. మన పాపముల నిమిత్తమే శిక్షలు వచ్చి ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వాక్య భాగాన్ని ముందుకు కొనసాగుతూ ఉన్నాము. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 39:5. అయితే కల్దీయుల సేన వారిని తరిమి ఎరికో దగ్గరనున్న మైదానంలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశంలో రిబ్లా పట్టణం దగ్గరనున్న బబులోను రాజైన నెబ్కద్నెజర్ నొద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయి. మరి ఎవరు మనం పాపం చేస్తే ఆ పాపానికి సాదృశ్యము మనమే అనుభవించవలసి ఉంటుంది. అది మర్చిపోవద్దు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. 18:30. 18వ అధ్యాయం 30. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతునో మనసు తిరుపుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్టు వాటిని అన్నిటిని విడిచిపెట్టమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. సామెతలు 22వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 22:15వ వచనాన్ని చూస్తే, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానితో నుండి తోలివేయును. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. ఎప్పుడైతే శిక్ష రావడం వల్ల దాని నుండి తోలివేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము ఇర్మియా 46:21వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా 46:21. 46:21. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనక తట్టు తిరిగిరి, ఎవడును నిలవకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది, శిక్షాదినము వారికి ఆసన్నమయ్యేను. శిక్షాదినం వారికి ఏమై ఉన్నది? ఆసన్నమై ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆసన్నమై ఉంటూ ఉన్నది. శిక్షాదినములు ఆసన్నమై ఉన్నవి. కాబట్టి ఆ శిక్షలు మనం తప్పించుకోవాలి అని అంటే దేవుని చిత్తం జరిగించాలి. హోషేయ 5వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. హోషేయ 5వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోను, నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలీల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. ఇశ్రాయేలీలకు తెలియపరుస్తూ ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. 9వ అధ్యాయము హోషేయ 7వ వచనాన్ని మనం చూద్దాం. 9:7. శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతికర దినములు వచ్చే ఉన్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు
దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకొందురు. వాళ్ళు ఎవరినైతే తిరస్కరించారో వారు ఒకరోజు అర్థం చేసుకునేటటువంటి పని ఏమై ఉంది అని అంటే, మేము వీరిని తిరస్కరించాము కదా అని చెప్పి వారు జ్ఞాపకం చేసుకునే దినము ఆసన్నమై ఉన్నది. సామెతలు 6వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగ్గాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములో. ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగ్గాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములుగా ఉంటున్నాయి. మనల్ని తల్లి తండ్రి మనకు తెలిసినటువంటి వారు శిక్షించినప్పుడు, అది సరైన మార్గంలో మనం లేనప్పుడు, శిక్ష పొందినప్పుడు ఆ శిక్ష నుంచి బుద్ధి రావాలి తప్ప మరి ఇంకా కోపము, అగౌరవము, గర్వము రాకుండా ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది. శిక్షార్థమైన గద్దింపులు మానవునికి అవసరమై ఉంటున్నవనేటటువంటిది గుర్తు చేయబడుతుంది. సామెతలు 30వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఎందుకు త్వరగా నేను చూస్తూ ఉంటున్నాను అని అంటే, ఈ చాలా వాక్య భాగాలు ఉన్నాయి. ఇది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వాక్య భాగాల్ని చదువుతూ మీ వైపు కూడా నేను చూడలేక ఇటు అంశాన్ని వాక్యాన్ని చూడడము వల్ల త్వరగా నేను అది పూర్తి చేయాలనే ఉద్దేశం కలిగి ఉంటూ ఉన్నాను. సామెతలు 30వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినప్పుడు, దాసుని గురించి వాని యజమానునితో కొండెములు చెప్పకుము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. ఏం చేయొద్దు అంటుంది? కొండెములు చెప్పవద్దు. ఒకవేళ కొండెములు చెప్తే నీకు శిక్షార్హము నీకు ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూద్దాము. 48, 47. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గురించిన శిక్షా విధి ముగిసెను. మోయాబీలకు ఇక ముగిసెను అంటే ఇంతవరకు ఇచ్చినటువంటి శిక్ష చాలు అని చెప్పి దేవుడు కనికరం చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగునే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 22:4వ వచనాన్ని, నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, శిక్ష సంవత్సరములు వచ్చుట నీవే కారణమైతివి. కాబట్టి అన్య జనములలో వివాదాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను. అంటే ఎప్పుడు నీ మాటకు గౌరవము, విలువ అనేటటువంటిది లేదు. నీకు నీవే శిక్షను తెచ్చుకున్నావు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాము. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగానే నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. కనుకున్న తండ్రి కాసుంటిది కోపం వస్తుంది. కొన్ని సందర్భంలో ప్రాణం ఇచ్చినటువంటి దేవునికి నా బిడ్డలు నా మాట వినడం లేదు కదా అని కోపం వస్తుంది. అలాగునే మన పాపముల నిమిత్తమే దేవునికి కోపం వచ్చి ఉన్నది అనేటటువంటిది గుర్తు చేయబడుతున్నది. 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 36:19. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్య జనములోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి. మరి వెళ్ళగొట్టినప్పుడు చెదరిపోయినరు. శిక్ష దేవుడే విధిస్తూ ఉంటున్నాడు అనేటటువంటిది గమనించాలి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 44:13వ వచనాన్ని మనం చూద్దాం. యెరూషలేము నివాసులను నేనెలాగూ శిక్షింతునో అలాగే ఐగుప్తు దేశంలో నివసించు వీరిని ఖడ్గం చేత గాని క్షామం చేత గాని తెగులు చేత గాని శిక్షించేదను. శిక్ష తప్పదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. 31:18వ వచనాన్ని మనం చూద్దాం. నీవు నన్ను
శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఈ 31వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీల పునరీకరణము, అవిశ్వాసము తెలియజేయబడినది. విలపించుచున్న రాహేలును ఓదార్చెను. పడి ఎఫ్రాయిమును తన ఇంటికి తిరిగి రప్పించెను. క్రీస్తు వాగ్దానం చేయబడుచున్నాడు. ఆయన సంఘమును పాలన చేయును. ఆయన యొక్క కొత్త నిబంధన సంఘం యొక్క స్థిరత్వము మరియు విస్తరణ జరుగును. ఈ 31వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనకు ఉంటూ ఉన్నవి. సామెతలు 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. 29వ అధ్యాయం సామెతలు 17వ వచనాన్ని చూద్దాం. తండ్రి ఎప్పుడైతే శిక్షిస్తే వాడు బుద్ధిమంతుడు అవుతాడని చెప్పి గుర్తు చేయబడుతుంది. సామెతలు 29:17వ వచనాన్ని చూసినప్పుడు, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసునకు ఆనందము కలగజేయను. ఒకవేళ తండ్రి శిక్షించలేదు అని అంటే ఆ కుమారుడు పాడు కావడానికి అవకాశము ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ప్రభువును సైన్యములకు అధిపతి నగు యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చు, నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడా, జాగ్రత్తగా ఉండు, నిన్ను శిక్షిస్తాను అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతుంది. ఇర్మియా 44వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే, మీకు కీడు సంభవించున్నట్టుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలమందు మిమ్మును చున్నందుకును ఇది మీకు సూచనగా నుండును. ఇదే యెహోవా వాక్కు. శిక్షిస్తాను అని చెప్పి గుర్తు చేయబడుతుంది. ఇర్మియా 29వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 29:32వ వచనాన్ని చూద్దాం. 29 నెహల మీయుడైన శమాయ యెహోవా మీద తిరుగుబాటు చేయుదుమని చాటించెను గనక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండు వాడొక్కడును అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. ఇంకా ఉండడు, అతను చేయు మేలు కూడా ఆయన చూడలేడు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. యెహోవా దేవునికి వ్యతిరేకంగా వారు చాటింపు చేయడం అనేటటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చూడండి. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం 31వ వచనాన్ని చూస్తే, నేను వారి దోషమును బట్టి అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గురించి చెప్పిన కీడంతయు వారి మీదికిని, యెరూషలేము నివాసులందరి మీదికిని, యూదా జనుల మీదికిని రప్పించుచున్నాను. అయినను వారు వినినవారు కారు, వినడం లేదు అని చెప్పి దేవుడు బాధపడుతూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథం 51:44వ వచనాన్ని చూద్దాం. 51:44. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను. వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడి రావు. బబులోను పాకారము కూలును అనే విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. సామెతలు 23:13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సామెతలు 23:13వ వచనము.
నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తెముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును, కానీ శిక్ష నుంచి తప్పించుకొనును. దేవుడు ఇచ్చే శిక్ష నుంచి తప్పించుకుంటాడు. కాబట్టి ఆ బెత్తంతో నీవు వాడవచ్చు, సరైన పద్ధతిలో నడిపించవచ్చు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. కీర్తనలు 149వ కీర్తన 7వ చరణాన్ని మనం చూద్దాం. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, వినపల సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. మరి ఎవరైతే తప్పిపోతారో అది గుర్తు చేయబడుతూ ఉన్నది. యెషయా 26వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. యెషయా 26:20వ వచనాన్ని చూద్దాం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడు తన ఇంటి నుండి బయలుదేరితే ఎంత ఇబ్బందిగా మనకుంటుందో మనం గుర్తు చేసుకోవాలి. కీర్తనలు 59వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. కీర్తనలు 59 5వ చరణాన్ని చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్ని జనులందరినీ శిక్షించుటకై మేలుకొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకుము. ఈ యొక్క కీర్తనకారుడు తన శత్రువుల యొద్ద నుండి విడుదల పొందుటకు దావీదు ప్రార్థన చేసిన విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. జపన్య 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. జపన్య 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. రెండవ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. మొదటి నుంచి చదువుదాం. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయం కాక మునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడి రండి. యెహోవా ఉగ్రత దినము రాకముందే కూడి రండి, సిగ్గు తెచ్చుకోండి, జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆయన శిక్షించినప్పుడు తట్టుకోవడానికి మనకెవరికి సాధ్యపడదు అని చెప్పి గుర్తు చేయబడుతున్నది. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 35:11వ వచనాన్ని చూస్తే, నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును. దేవుడు నన్ను నేనే తెలియపరచుకొందును. శేయీరు పర్వతమునకు విరోధముగా దేవుని న్యాయ తీర్పును గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయుడి. నా మాటను ఆలకించుడి అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 14వ వచనము, ఇశ్రాయేలు వారు చేసిన దోషమును బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును. ఆ బలిపీఠము కొమ్ములు తెగవేయబడి నేలరాలును. మరి నేను శిక్షిస్తాను అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది.
ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 30:11 యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. ఈ విషయాన్ని యూదుల విడుదలను గురించి దేవుడు యిర్మీయాకు తెలియజేసెను. ఇశ్రాయేలీలను దేవుడు ఓదార్చెను. వారి పూర్వకాలపు స్వాస్థ్యము తిరిగి అప్పగింపబడెను అనే విషయాన్ని ఈ యొక్క యిర్మీయా గ్రంథంలో 30వ అధ్యాయంలో మనకు తెలుసుకోబడుతూ ఉన్నది. అలాగనే యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. 23, 24 ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యములతోనూ వారు నీ మీదికి వచ్చి కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్థానములు ధరించుకొని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించున్నట్లు నేను నిన్ను గురించిన తీర్పు వారికి అప్పగించును. వారికి నేను మర్యాదపూర్వకంగా ఇచ్చే శిక్షను వారికి అప్పగిస్తాను అని చెప్పి గుర్తు చేయబడుతుంది. 25వ వచనాన్ని కూడా చూస్తే, ఉగ్రతతో వారు నిన్ను శిక్షించున్నట్లు నా రోషము నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్ని చేత దహింపబడుదురు. ఎంత ఘోరమైనటువంటి శిక్షలను అమలు చేయడానికి దేవునికి ఎంత కోపాన్ని మనం తీసుకొచ్చామో చూడండి ప్రియమైనటువంటి వారలారా. ఇంతకన్నా మరొకటి అంత ఉగ్రత మనం తెప్పిస్తూ ఉన్నామనేటటువంటిది, మన పాపముల నిమిత్తమే అవి తెప్పిస్తున్నామనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అలాగనే కీర్తనలు 39:11 వచనాన్ని చూద్దాం. కీర్తనలు 39:11 దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించుచున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారిని అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారే. అవును ప్రియమైనటువంటి వారులారా, నరులందరూ కూడా వట్టి ఊపిరి వంటి వారే కాబట్టి వారి అందమంతా కూడా చెడగొట్టేదవు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. చిన్ని ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలైనా. లోకంలో జరుగుతున్నటువంటి నా నిమిత్తము మా నిమిత్తము జరుగుతున్నటువంటి ప్రతి పాపం నుంచి దయతో కనికరించి కృప చూపించి సహాయం చేసి మమ్మల్ని విడుదల కలిగించడానికి మీ కుమారుని లోకానికి పంపించి పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాప విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించి క్షమించి మమ్మల్ని పవిత్రపరిచినప్పటికి కూడా మాలో ఉన్నటువంటి దుష్ప్రవర్తన, దుష్క్రియలు, మాలో ఉన్నటువంటి అసూయలు, గర్వము, మాలో ఉన్నటువంటి ప్రతి లోటుపాటు, మీకు అవిధేయత కలిగిన ప్రతి దాన్ని మాలో నుండి తీసివేసి దయతో కనికరించి క్షమించి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మీ ద్వారా మాకు అనుగ్రహించి సరైన మార్గంలో నడిపించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.